అందరికీ నమస్కారం. మరి ఇప్పటి వరకు మనం ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులను చూసాము. ఈ వీడియోలో మనం విద్యార్థి కేంద్రీకృత పద్ధతులను మనం చూస్తాం. విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు మొత్తం కూడా మనకి 6 ఇవ్వడం జరిగింది. 6 ఏంటయ్యా అంటే, ఒకటి ప్రాజెక్ట్ మెథడ్. ఏంటి ప్రాజెక్ట్ మెథడ్? దీన్నే మనం ప్రకల్పన పద్ధతి అంటాం. ప్రక్షేపణ లేదా ప్రకల్పన పద్ధతి అంటాం. ప్రాజెక్ట్ మెథడ్, ప్రకల్పన మరియు ప్రక్షేపణ పద్ధతి. రెండోది ఏంటి? సమస్య పరిష్కార పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి. దీన్నే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అంటాం. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. నెక్స్ట్ చర్చా పద్ధతి. నెక్స్ట్ ఏంటి? చర్చా పద్ధతి. దీన్ని డిస్కషన్ మెథడ్ అంటాం. నెక్స్ట్ ఆగమన అండ్ నిగమన పద్ధతి. నిగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అంటాం. నెక్స్ట్ అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి. ఏ మెథడ్లో అయినా ఇవి ఉంటాయి. సోషల్ మెథడ్ అనే కాదు, సైన్స్ మెథడ్స్, ఇంగ్లీష్ మిగతా మెథడ్స్ కూడా ఉంటాయి. అందుకని కామన్గా ఇది అందరూ చూడొచ్చు. నిర్మాణాత్మక వాదం. దీన్నే మనం కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటాం. కన్స్ట్రక్టివ్ అప్రోచ్. మనకి మొత్తం చూడండి 6 ఉన్నాయి. ఈ 6 కూడా ఏంటి? చైల్డ్ సెంట్రల్ మెథడ్. ఏంటి? చైల్డ్ సెంట్రల్ మెథడ్స్ ఆర్ లర్నర్ సెంటర్ మెథడ్స్. వీటిని మనం ఏమంటామంటే లర్నర్ సెంటర్. మరి ఆరిట్లో కూడా మనం ఫస్ట్ మెథడ్ అయినటువంటి ప్రాజెక్ట్ మెథడ్ ఏంటి? ప్రకల్పన పద్ధతి లేదా దీన్ని మనం ప్రక్షేపణ పద్ధతి అంటాం. ప్రకల్పన పద్ధతి లేదా ప్రక్షేపణ పద్ధతి అంటాం. ఈ ప్రకల్పన పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి గురించి మనం నీట్గా ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టాపిక్, ఫస్ట్ మెథడ్ ఏంటిది? ప్రకల్పన పద్ధతి. నీట్గా రాసుకున్న నోట్స్లో ప్రకల్పన పద్ధతి. దీన్నే ప్రక్షేపణ పద్ధతి. ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ మెథడ్. ఈ మధ్యకాలంలో మనం స్కూల్స్లో కానీ మీరు గమనించినట్లయితే ప్రతి టీచర్ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, పిల్లలకి నిలవంగానే FA1కి ఒక ప్రాజెక్టు, FA2కి ఒక ప్రాజెక్టు, FA3కి ఒక ప్రాజెక్టు, FA4కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఇంటర్నల్ మార్క్స్లో 10 మార్క్స్లో ఒక 10 మార్క్స్ ఈ ప్రాజెక్ట్కి ఇస్తూ ఉంటాం. అవునా కదా? దాంట్లో భాగంగానే ఇదన్నమాట. ఏంటిది? ప్రకల్పన పద్ధతి, ప్రక్షేపణ పద్ధతి. దీని ఇంగ్లీష్లో ప్రాజెక్ట్ మెథడ్ అంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వైఫై పెట్టించుకోండి, టీవీకి కనెక్ట్ చేసుకొని చూసుకోండి. అర్థమైందా? ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని వస్తువులు ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి కంపల్సరీగా. చూడండి, మరి ఈ ప్రకల్పన పద్ధతిని మరి ఎవరు ప్రతిపాదించారంటే, ఎవరు చేశారయ్యా అంటే జాన్ డ్యూయీ. ఇక్కడ నుంచి పాయింట్స్ వస్తాయి. ఎవరు? జాన్ డ్యూయీ ఏమంటాడు? ఈ జాన్ డ్యూయీ అనే వ్యక్తి ఒక వ్యవహారిక సత్తావాది అంటే అనుభవాల ద్వారా నేర్చుకోవడానికి ఎక్కువగా మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తి అన్నమాట. అనుభవాల అంటే ఏ విద్యార్థి అయినా కానీ తను నేర్చుకునేది అనుభవపూర్వకంగా నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది, దాని ఫలితం కూడా బాగుంటుందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జాన్ డ్యూయీ. ఎవరండి? జాన్ డ్యూయీ. ఈయన ఏమని చెప్పాడమ్మా? అనుభవాల ద్వారా అభ్యాసం అన్నాడు. అనుభవాలంటే పిల్లవాడికి మనం ఏదో ఒక ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఏదో ఒక వర్క్ ఇచ్చి ఆ వర్క్ ద్వారా పిల్లవాడు నేర్చుకోవడం అన్నమాట.
అర్థమైందా? అనుభవం ద్వారా అభ్యసనం, అనుభవం ద్వారా అభ్యసనం. దీన్నే మనం ఏమంటామంటే లర్నింగ్ బై ఎక్స్పీరియన్సెస్, అనుభవాల ద్వారా అభ్యసనం. అర్థమైందా? మరి ఇది ఏ సూత్రంపై ఆధారపడిద్ది అంటే ఈ ప్రాజెక్ట్ మేనేజ్ అనేది ఒక సూత్రంపై ఆధారపడిద్ది, అంటే ఒక ప్రిన్సిపల్పై ఆధారపడిద్ది. ఆ సూత్రం ఏంటయ్యా అంటే జీవిస్తూ నేర్చుకోవటం, లర్నింగ్ త్రూ లివింగ్, అంటే జీవిస్తూ నేర్చుకోవటం. మనం ఏమైనా ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పరిసరాల్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళ డేటాని కలెక్ట్ చేయండి, అదే లిటరసీ రేట్ని కలెక్ట్ చేయండి అని పిల్లవాడికి మనం ప్రాజెక్ట్ ఇస్తే పిల్లవాడు ఏం చేస్తాడు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి తన గల్లీ ఏదైతే ఉందో ఆ గల్లీలో ప్రతి ఇంటికి తిరిగి, అర్థమైందా, ఆ లిటరేట్స్ ఎవరున్నారో డేటాను కలెక్ట్ చేస్తాడు. అంటే ఏంటి, తను జీవిస్తూ నేర్చుకుంటున్నాడు అన్నమాట. అర్థమైందా? సరే, ఈ వాస్తవిక నిర్వచనిక మరి దీనికి ఒక వ్యక్తి ఒక మంచి నిర్వచనం అయితే ఇచ్చాడు. అతను నిర్వచించాడు ఎవరు? డాక్టర్ కిల్ ప్యాట్రిక్ అనే వ్యక్తి ప్రాజెక్ట్ అనే పదానికి ఒక మంచి నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సాంఘిక పరిసరాలు. సాంఘిక పరిసరాలు అంటే సమాజం అని అర్థం అనమాట. అంటే మనం జీవించేటువంటి సమాజం. సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు కొంచెం రైటింగ్ ఇబ్బంది అయ్యి ఫాస్ట్గా అవ్వట్లా. హృదయపూర్వకంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ కొనసాగే ఒక కార్యక్రమం, దీని గురించి కొంచెం చెప్పుకుందాం. ఈయన 1918లో కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాడు. ఎప్పుడు? 1918లో కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి కిల్ ప్రాక్టిక్ అనే వ్యక్తి ప్రాజెక్ట్ గురించి ఒక నిర్వచనం ఇచ్చాడు. ఏ నిర్వచనం ఇచ్చాడు? సాంఘిక పరిసరాల్లో సోషల్ ఎన్వైర్న్మెంట్. సోషల్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటి? స్కూల్లో కానీ, అర్థమైందా, స్కూల్ బయట కానివ్వండి, అంటే హోమ్ ఎన్వైర్న్మెంట్లో కానివ్వండి, ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకుంటే ప్లే గ్రౌండ్లో కానివ్వండి, ఏదైనా సరే, ఎక్కడైనా సరే సాంఘిక పరిసరాలు అంటే మనం ఏదైనా సమాజంలో నివసించే ఏ పరిశ్రమ అయినా కానీ సాంఘిక పరిసరాలే. అర్థమైందా? మరి ఈ సాంఘిక పరిసరాల్లో విద్యార్థి తనకు తానుగా ప్రేరణ పొంది తనకు తానుగా కానీ, లేదా ఎవరైనా ఆయనకి ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఉద్దేశపూర్వకంగా కానీ. నేను ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడికి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను, అది నా ఉద్దేశపరంగా ఇచ్చాను, ఒక ఆబ్జెక్టివ్తో ఇచ్చాను. అలా ఉన్న పిల్లవాడు, సార్ నేను ఇది చేసుకొస్తాను, తనకు తానుగా కానీ లేదా ఉద్దేశపూర్వకంగానే కొనసాగే ఒక ప్రక్రియ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు మీరు గుర్తుకోవాలి 2 పాయింట్లు ఏంటంటే హృదయపూర్వకంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ కొనసాగే కార్యక్రమాన్ని ఏమన్నాడు? ప్రకల్పన అన్నాడు, ప్రాజెక్ట్ అన్నాడు. ఏమన్నాడు? ప్రకల్పన. దీన్నే ప్రాజెక్ట్ అన్నాడు. ఏమన్నాడు? ప్రాజెక్ట్ అన్నాడు. ఓకేనా? ఇది ఎవరు చెప్పిన డెఫినేషను? కిల్ ప్రాక్టిక్ చెప్పినటువంటి
డెఫినేషన్ అనమాట. మరి అలానే దీంట్లో ఇంకొన్ని డెఫినేషన్స్ అయితే ఇంకొంతమంది ఇచ్చారు నిర్వచనాలు. ఆ నిర్వచనాలు ఇచ్చిన వాళ్ళలో ఇంకొక అతని పేరు ఏంటంటే జేఏ స్టీవెన్సన్. జేఏ స్టీవెన్సన్. జేఏ స్టీవెన్సన్. స్టీవెన్సన్ ఇది కూడా అంటే అన్ని ఇంపార్టెంటే, ఏవి ఇస్తారు తెలియదు కాబట్టి ఒక ప్రాజెక్టు సహజమైన సన్నివేశంలో పూర్తి చేసే సంశయాత్మక కార్యకలాపం. ప్రతి ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ ఎంచుకున్నా కానీ ప్రతి ప్రాజెక్టు సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం. ఇది అంటే సహజ సన్నివేశం అంటే ఏంటి? అది కృత్రిమంగా మనం ఏర్పాటు చేసిందై ఉండకూడదు. పిల్లవాడే ఈ సమాజంలో తనకు సహజంగా లభించేటువంటి అర్థమైందా ఒక సిచ్యువేషన్లో అర్థమైందా సహజంగా జరిపే కొన్ని పరిసరాల సిచ్యువేషన్స్లో పిల్లవాడే దాన్ని ఏం చేయాలి? పూర్తి చేసేయాలన్నమాట. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సహజ సన్నివేశంలో పూర్తి చేయు సంశయాత్మక కార్యకలాపం. సంశయాత్మక అర్థమైంది. ఇక్కడ కూడా ఎవరు? స్టీఫెన్సన్. ప్రతి ప్రాజెక్టు సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సంశయాత్మక కార్యకలాపం. అర్థమైందా? అర్థమైందా? అలా గుర్తుపెట్టుకోండి. ఈయన జేఏ స్టీవెన్సన్ చెప్పాడు. మరియు బైండింగ్ అండ్ బైండింగ్. నెక్స్ట్ ఎవరు? బైండింగ్ అండ్ బైండింగ్. ఈ బైండింగ్ అండ్ బైండింగ్ ఏం చెప్పాడు? నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం నిజ జీవిత సన్నివేశంలో చూడండి, ఇక్కడేమో సహజమైన, ఇది నిజ జీవితమైన, రెండిటికి అర్థం ఒకటే. కానీ ఇక్కడ సహజ, ఇది నిజ జీవిత సన్నివేశంలో పథకం ప్రకారం. ఇది ఇంపార్టెంట్. పథకం ప్రకారం అంటే ఒక ప్రణాళిక ప్రకారం విద్యార్థులు సాధించిన లక్ష్యాత్మక కృత్యమే ప్రాజెక్ట్. ఈ డెఫినేషన్ కానీ మీరు చేసినట్లయితే చూడండి, నిజ జీవితంలో అంటే ఒక విద్యార్థి యొక్క తన నిజ జీవితంలోని ఒక సన్నివేశంలో అర్థమైందా? ఒక సన్నివేశంలో అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో, రియల్ లైఫ్ సిచ్యువేషన్లో, ఇది న్యాచురల్ సిచ్యువేషన్, ఇది రియల్ లైఫ్ సిచ్యువేషన్లో విద్యార్థి ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఒక పథకం రాసుకుంటాడు. అంటే ఈ విధంగా చేయాలని రాసుకుంటాడు. ఆ విధంగా రాసుకొని దాని ప్రకారము విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించే కృత్యమే. సో ఒక ఆబ్జెక్ట్ పెట్టుకున్నాడు, నేను ఈరోజు ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి కొంత డేటాను కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు అనమాట. ఈ డేటా మొత్తం పెట్టుకుని ఒక ప్రణాళిక రాసుకొని ఆ ప్రణాళిక ప్రకారం విద్యార్థి ఏం చేశాడు? చివరికి ఆయన ఏర్పాటు చేసుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేసేటువంటి పనే ప్రాజెక్ట్ అన్నాడు. ఎవరు? బైండింగ్ అండ్ బైండింగ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? లక్ష్యాత్మక కృత్యం. ఇక్కడేంటి? సమస్యాత్మక కార్యకలాపం. అనగానే స్టీఫెన్సన్ గుర్తు రావాలి. లక్ష్యాత్మక కృత్యం అనగానే బైండింగ్ అండ్ బైండింగ్. అంటే ఏంటి? బైండింగ్ అండ్ బైండింగ్ ఏం పెట్టుకున్నారు? ఒక లక్ష్యం పెట్టుకున్నారు అనమాట. అర్థమైందా? లక్ష్యాన్ని ఒకదానికొకటి బైండింగ్ చేసుకోవడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ బెల్లార్డ్. నెక్స్ట్ ఏంటి? బెల్లార్డ్.
డెఫినేషన్స్ ఇంపార్టెంట్, అందుకని ఇంత టైం టేకింగ్ ఉంది. పాఠశాల వాతావరణంలో తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్. అబ్బబ్బా ఏం చెప్పాడండి ఇతను, చూడండి ఏం చెప్పాడు. పాఠశాల వాతావరణం అంటే మన స్కూల్ ఎన్వైరన్మెంట్లోకి, అర్థమైందా, లోకి తీసుకువచ్చిన జీవిత అంశమే, తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్. వెరీ గుడ్, బాగా ఇచ్చాడు. పాఠశాల వాతావరణంలో అంటే స్కూల్ ఎన్వైర్న్మెంట్లోకి బెల్లాడ్ ఏం చెప్పాడంటే, స్కూల్ ఎన్వైర్న్మెంట్లోకి, పాఠశాల వాతావరణంలోకి ఒక నిజ జీవిత అంశాన్ని కానీ తీసుకొచ్చాం అనుకున్నా, ఆ నిజ జీవిత అంశాన్ని ఏమంటాం అనమాట, ప్రాజెక్ట్ అంటాం. అర్థమైందా? సో ఇది హిస్టరీలో ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందనుకున్నా, ఆ క్యారెక్టర్ మనకు తెలియదు, ఆ తెలియని క్యారెక్టర్ని పిల్లలు ఒక కథ రూపంలో, ఒక ప్రాజెక్ట్ రూపంలో వాళ్ళే ఒక డ్రామాటిక్గా తయారు చేసుకొచ్చి, అదే దాన్ని క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనూ లేకుంటే వాళ్ళ యాక్షన్ ద్వారానో మోనో యాక్షన్ అని చూపించారనుకున్నా. సో దీనేంటి, పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశం. సుభాష్ చంద్రబోస్ని తీసుకొచ్చారనుకోండి ఆ ప్రాజెక్టులోకి. అర్థమైందా? ఒక గ్రూప్గా కలిసి ఒకడేమో ఆ వేషం వేయటం, ఒకడేమో ఆ సన్నివేశాలని క్రియేట్ చేయటం, ఒకటేమో దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని తీసుకురావటం, ఇవన్నీ చేసుకొస్తాడు కదా. అంటే పాఠశాల వాతావరణంలోకి ఒక జీవితాంశాన్ని తీసుకురావడాన్ని ఏమంటే ప్రాజెక్ట్ అన్నాం. ఎవరు చెప్పారు ఇది? బెల్లార్డ్. ఎవరు చెప్పారు? బెల్లార్డ్. సో ఇక్కడ మీకు 4 డెఫినేషన్లు అయితే ఇవ్వడం జరిగింది ప్రాజెక్ట్కి సంబంధించి. ఒకళ్ళెవరు? కిల్ ప్యాట్రిక్. సో ఒకసారి పైన చూస్తున్నాం, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే, ఈ ప్రాజెక్ట్ పద్ధతికి ఆద్యుడు ఎవరు? జాన్ డూయి. తినేం చెప్పాడు? లర్నింగ్ బై ఎక్స్పీరియన్స్, అనుభవాల ద్వారా అభ్యాసం జరగాలని చెప్పాడు. సూత్రం ఏం చెప్పాడు? ఏ సూత్రం పైన ఈ ప్రాజెక్ట్ పనిచేసిద్దంటే, జీవిస్తూ నేర్చుకోవడం, లర్నింగ్ త్రూ లీవింగ్. అర్థమైందా? మరి కిల్ పాట్రిక్ 1918లో కొలంబియా యూనివర్సిటీలో పనిచేసే అతను ఆ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాడు? ఇది హృదయపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం అన్నాడు. ఉద్దేశపూర్వకంగా జరిగేటువంటి ఒక కార్యక్రమం అని చెప్పిన వ్యక్తి ఎవరు? కిల్ ప్యాట్రిక్. మరి స్టీఫెన్సన్ ఏం చెప్పాడు? ఒక ప్రాజెక్ట్ అంటే సహజమైన సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపం. ఇది ఇంపార్టెంట్, సమస్యాత్మక కార్యకలాపం గుర్తుపెట్టుకోండి. బైండింగ్ ఏం చెప్పాడు? లక్ష్యాత్మక కృత్యం అన్నాడు. బెల్లార్డ్ ఏం చెప్పాడు? పాఠశాలకు తీసుకొని జీవిత అంశం. మీరు ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, కిల్ ప్యాట్రిక్. అర్థమైందా? స్టీఫెన్సన్ ఏంటి? సమస్యాత్మక కార్యకలాపం స్టీఫెన్సన్. బైండింగ్ ఏం చెప్పాడు? లక్ష్యాత్మక కృత్యం, బైండింగ్. బెల్లార్డ్ ఏం చెప్పాడు? పాఠశాల జీవిత అంశం. ఏం చెప్పాడు? జీవిత అంశం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్టుబట్టడానికి అవకాశం ఉంది, లేదా ఈ ప్రాజెక్ట్ పద్ధతికి ఆద్యుడు అని చెప్పేసి ఆప్షనల్ తేయడానికి అవకాశం ఉంది, కాబట్టి ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ తయారు చేసేవాడు ఎట్లా తయారు చేస్తాడు? తనకి ఆప్షన్స్కి వర్కౌట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. అంటే 4 ఆప్షన్లు ఇవ్వడానికి తనకు ఛాన్స్ ఉందా లేదా అని కూడా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా 4 ఆప్షన్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అర్థమైందా? ఈ మ్యాటర్లో నుంచి మీకు బిట్టు పట్టడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? తర్వాత నేను బోర్డ్ క్లీన్ చేసి దీంట్లోనే మనకి సూత్రాలు ఉన్నాయి, లక్ష్యాలు ఉన్నాయి, రకాలు ఉన్నాయి, సోపానాలు ఉన్నాయి. ఇది చాలా చాలా పెద్ద టాపిక్, 40 to 50 minutes వస్తుంది. కాబట్టి నీట్గా రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే మనకి ప్రతి ఎగ్జామ్లో గత పేపర్లో మనకి ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఓకే అండి, మరి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. దీంట్లోనే ప్రధాన సూత్రాలు. దీంట్లో ముఖ్యంగా ఒక 6 సూత్రాలు అయితే ఇవ్వటం జరిగింది మనకి. దేంట్లో? ప్రాజెక్ట్ మెథడ్లో 6 సూత్రాలు అంటే ఏంటంటే, ఫస్ట్ ఉద్దేశ సూత్రం. ఫస్ట్ ఏంటండి? ఉద్దేశ సూత్రం. అసలు ఏంటి ఉద్దేశ సూత్రం అంటే విద్యార్థి ఏ ఉద్దేశం అయితే దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్ట్ ఎంచుకున్నాడో ఖచ్చితంగా దాని మీద దృష్టి
కేంద్రీకరించాలి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అనమాట. మనం ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసి ఒక విద్యార్థికి ఇచ్చామంటే, లేదా ఒక ప్రాజెక్టులు మొత్తం మనం డిస్ప్లే చేసి ఒక విద్యార్థి ఆ ప్రాజెక్ట్ ఎంచుకున్నాడు అంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా కంపల్సరీగా పిల్లవాడికి ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఒక ఆబ్జెక్టివ్ అంటూ నెరవేరాలి. ఫర్ ఎగ్జాంపుల్ కట్టడాల గురించి ఒక ప్రాజెక్ట్ ఇచ్చామనుకున్నా, ఆయన విద్యార్థి నగర స్టైల్లో ఉన్నటువంటి కట్టడాలు మొత్తం తీసుకొస్తాడు, అంటే దాని యొక్క ఫొటోస్ కలెక్ట్ చేసుకొని వస్తాడు. లేదా ద్రవిడియన్ స్టైల్లో ఉన్నటువంటి ఆ కడ్డాల యొక్క ఫోటోలన్నీ తీసుకొస్తాడు అనమాట. ఇప్పుడు పిల్లవాడు ఏం చేయాలి? నగర స్టైల్కి ఆ ద్రవిడియన్ స్టైల్కి లేదా పర్షియన్ స్టైల్కి మధ్య ఉన్నటువంటి ఆ భేదాన్ని పిల్లవాడు తెలుసుకోవాలన్నమాట. అంటే ఒక ఉద్దేశం, ఖచ్చితంగా మనం ఇచ్చే ఒక ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఏముండాలి? ఒక ఉద్దేశం ఉండాలి, ఒక ఉద్దేశం ఉండాలి, ఖచ్చితంగా ఒక దృష్టిలో కేంద్రీకరించాలన్నమాట. అర్థమైందా? దృష్టిలో ఉంచుకొని ప్రయాణించుకోవాలి. ఖచ్చితంగా దానికి ఒక దృష్టి అయితే, అంటే ఒక ఉద్దేశం అయితే కంపల్సరీగా ఉండాలి. నేను ఎక్కువ బ్రీఫే ఇస్తాను, ఇంకా అవసరం లేదు, ఇట్లా నుంచి ఎక్కువ ఇంపార్టెంట్ లేదు కదా, మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ కార్యకలాప సూత్రం. కార్యకలాప సూత్రం అంటే ఏంటి? కార్యకలాపం అంటే ఒక యాక్టివిటీ. ఇప్పుడు ఒక యాక్టివిటీ చేశాడంటే పిల్లవాడు దాని ద్వారా ఏం నేర్చుకోవాలి? పిల్లవాడు స్వతంత్రంగా ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. అంటే ఈ ప్రాజెక్ట్ ద్వారా పిల్లవాడికి ఏమేమి వస్తాయి అంటే ఏ సూత్రాలు ఇవ్వంటే కార్యకలాప సూత్రం ఉండాలి. కార్యకలాపం అంటే పిల్లవాడు స్వతంత్రంగా ఆలోచించాలి, స్వతంత్రంగా ఆలోచింపజేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఏముండాలి? పథక రచన చేయడానికి వీలుగా ఉండాలి. పథక రచన చేయడానికి వీలుండాలి ప్రాజెక్టుకి. అర్థమైందా? ఇంకేంటి? ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేసేదానికి అవకాశం ఇవ్వాలి. సహాయ సహకారాలు, సహకారం అంటే స్కఫోల్డింగ్, ఇంకా అవకాశం ఉండాలి, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అనుభవ సూత్రం. నెక్స్ట్ ఏంటి? అనుభవ సూత్రం. పిల్లవాడు తనే స్వయంగా అనుభవం ద్వారా నేర్చుకునే విధంగా ఉండాలి. అనుభవ సూత్రం అన్నమాట. అర్థమైందా? ఈ అనుభవంలో ఏం వస్తుంది వాడికి? ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇది వ్యక్తిగతంగా చేయొచ్చు, లేదా ఒక జట్టుగా చేయొచ్చు. అంటే వ్యక్తిగత ప్రాజెక్ట్ ఉంటుంది, సమిష్టి ప్రాజెక్ట్ ఉంటుంది. అంటే వ్యక్తిగత ప్రాజెక్ట్ చేసేటప్పుడు తనకు అనుభవాల ద్వారా వస్తుంది. అనుభవాలు తన సొంత అనుభవాలు తనకి వస్తూ ఉంటాయి. జట్టు పత్తు చేసినప్పుడు ఇతరులతో మనం ఏ విధంగా సహాయ సహకారాలు అందుకోవాలి, ఒక టీం వర్క్ ఏ విధంగా చేయాలి, జట్టు భావన అనేది ఒకటి పిల్లవాడికి అవలంబిస్తామట. నెక్స్ట్ ఏంటి? వాస్తవిక సూత్రం. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ మన డెఫినేషన్ చూస్తుంటే సహజ పరిసరాలు అన్నాం, పాఠశాల వాతావరణం అన్నాం, సాంఘిక పరిసరాలు అన్నాం. ఇవన్నీ ఏంటి? రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇవన్నీ ఏంటి? రియల్ లైఫ్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నమాట. వాటి ఆధారంగా ఉండాలి. నెక్స్ట్ స్వేచ్ఛా సూత్రం. పిల్లవాడికి ఖచ్చితంగా ఏముండాలి? స్వేచ్ఛ ఉండాలి. తన ప్రాజెక్ట్ని తను ఎంచుకునేటప్పుడు లేదా తన వర్క్ తను చేసేటప్పుడు పూర్తిగా ఏముండాలి? పిల్లవాడికి స్వేచ్ఛ ఉండాలన్నమాట. స్వేచ్ఛా సూత్రం. ఆరోది ఏంటి? ఉపయుక్త సూత్రం అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల పిల్లవాడికి ఏదైనా జ్ఞానం వచ్చిందా లేదా, ఆ జ్ఞానం అని తన నిజ జీవితంలో ఉపయోగపడిందా లేదా అనేదే నెక్స్ట్ సూత్రం. ఉపయుక్తతా సూత్రం అన్నమాట. సో ఈ అంటే ఇంపార్టెంట్ కాదులే కానీ వరకు తెలుసుకుంటే మంచిది కదా. ప్రధాన సూత్రాలు ఏంటి? మొత్తం ప్రధాన సూత్రాలు 6 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ఏంటి? ఉద్దేశం. ఒక ఆబ్జెక్ట్ ఉండాలి. అదేవిధంగా కార్యకలాప సూత్రం అంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి, అర్థమైందా, స్వతంత్రంగా ఆలోచించడానికి, పథక రచన చేయడానికి, సహాయ సహకారాలు అందుకడానికి తనకి ఆ ప్రాజెక్ట్కి ఉండాలన్నమాట ఖచ్చితంగా. అనుభవ సూత్రం. పిల్లవాడు అనుభవాల ద్వారా నేర్చుకునేదానికి అవకాశం ఉండేటట్టుగా ఆ ప్రాజెక్ట్ ఉండాలి. వాస్తవిక సూత్రం. రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో తనకి ఉపయోగపడే విధంగా, అదే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి అనుభవాలు రియల్ లైఫ్లో అనుభవించే విధంగా ఉండాలన్నమాట ఆ ప్రాజెక్ట్ అనేది. స్వేచ్ఛా సూత్రం. పిల్లవాడికి కంప్లీట్గా స్వేచ్ఛ ఉండాలి. ఉపయుక్త సూత్రం అంటే పిల్లవాడికి తన నిజ జీవితంలో ఉపయోగపడే విధంగా ఆ ప్రాజెక్టు ఉండాలన్నమాట. ఇది ప్రాజెక్ట్ యొక్క ప్రధాన సూత్రాలు. మరి ప్రాజెక్ట్ యొక్క లక్షణాలు
ఏ ప్రాజెక్ట్ అనగా కానీ ఆ ప్రాజెక్ట్ కొన్ని లక్షణాలు ఉంటాయన్నమాట. ఆ లక్షణాలు ఏంటి? మొదటిది ఉపయోగం పిల్లవాడికి ఉపయోగపడుతుందా లేదా, అర్థమైందా? నెక్స్ట్ కార్యకలాపాల సంఖ్య, అంటే మనం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్లో నిర్వర్తించేటప్పుడు అర్థమైందా ఆ పిల్లవాడికి ఆ ప్రాజెక్ట్ చేసే సామర్థ్యాలు ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వనరుల అందుబాటు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వనరుల అందుబాటు అంటే ఒక ప్రాజెక్ట్ కానీ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించినటువంటి వనరులు రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ పిల్లవాడికి అనుభవం ఉందా లేదా అనేది మీరు గమనించాలి. నెక్స్ట్ పొదుపు, అంటే తక్కువ ఖర్చుతో కంప్లీట్ అయ్యేదిగా ఉండాలి. పొదుపు అంటే ఖరీదైనది కాకుండా తక్కువ ఖర్చుతో తొందరగా బాగా ఏ విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఉత్తమమైన అనుభవం, పిల్లవాడికి ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ రావాలి. దాని ద్వారా ఉత్తమమైన అనుభవం అంటే పిల్లవాడు స్వయంగా నేర్చుకున్నాడు కాబట్టి అర్థమైందా ఆ ప్రాజెక్ట్ ఎంచుకున్న తర్వాత పిల్లవాడికి దాంట్లో కంప్లీట్ జ్ఞానం అయితే రావాల్సి ఉంటుందన్నమాట. మరి ప్రాజెక్ట్ రకాలు, నెక్స్ట్ ఏంటి? ప్రాజెక్ట్ రకాలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ రకాలు, ఉత్పత్తిదారుని రకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడిని ఒక తోటను పెంచమన్నాం అనమాట. ఆ తోటను పెంచడం ద్వారా అతను కొన్ని కూరగాయలు పెంచాడు. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏంటి? ఒక ఉత్పత్తి అనేది వస్తుందన్నమాట. అర్థమైందా? కర్మాగార నమూనా, ఒక ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీని తను ఒక అట్టపెట్టెల ద్వారా తయారు చేయమన్నాం కదా, దాని ద్వారా కూడా లేదా ఒక బ్యాంకింగ్ కార్యకలాపాలు ఏమేమి జరుగుతాయో ఒక ప్రాజెక్ట్ ద్వారా వేయించమన్నాం అనమాట. ఇవి గృహ నిర్మాణం, అంటే ఇక్కడ ఏంటి? ఏదైనా ఒక విషయం ప్రొడ్యూస్ అవుతూ ఉందన్నమాట, ఉత్పత్తి అవుతుంది. వినియోగదారుల రకం, నెక్స్ట్ ఏంటి? వినియోగదారుని రకం ఏంటి? నాటకాలు వేయటం కానివ్వండి, వాగ్వాదం కానివ్వండి, విద్యార్థులు శ్రోతలతో ఉండే ప్రదర్శన ఆస్వాదించడం కానీ ఇవన్నీ కూడా. అర్థమైందా? అంటే వినియోగదారుల రకం అంటే ఆ ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ఇప్పుడు ఒక గుడిని సందర్శించామనుకున్నా, అర్థమైందా? ఇక్కడ విద్యార్థి గుడిని ఏం కట్టనవసరంలా. అర్థమైందా? విద్యార్థి ఆ గుడి దగ్గరికి వెళ్ళి అది ఏ స్టైల్లో ఉందో చూసి నేర్చుకోవడం, అంటే తను ఏం ఉత్పత్తి చేయట్లా కానీ చూసి నేర్చుకుంటున్నాడు కదా, అలా చూసి నేర్చుకోవడాన్ని వినియోగదారుల రకం అంటారు. ఉత్పత్తిదారుల రకం ఏంటంటే తనే ఒక ప్రొఫార్మాను తయారు చేసి తనే అట్టపెట్టెలో ఒక ఇల్లు కట్టి, అర్థమైందా, ఇంట్లో అన్ని గదులు ఏర్పాటు చేసి తను ఏం చేస్తాడు? నిర్మిస్తున్నాడు. అలా నిర్మించి దాన్ని ఉత్పత్తిదారుల రకం అంటాం. అలా కాకుండా కట్టిన ఇల్లు దగ్గరికి వెళ్ళి చూపించుకొని తీసుకోవడాన్ని ఏమంటాం? మనం వినియోగదారుల రకం అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? సమస్య రకం, అంటే మనమే ఒక సమస్యనిచ్చి ఒక పజిల్ లాంటిది ఇచ్చి ఆ పజిల్ని పిల్లవాడు నిర్వర్తించే విధంగా ఉండాలన్నమాట. పరిష్కార మార్గాన్ని అన్వేషించే విధంగా ఉండాలి. అర్థమైందా? సమస్య రకం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక క్లస్టర్లో ఒక స్కూల్ ఉందనుకున్నా, ఆ స్కూల్లో విద్యార్థుల యొక్క సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంది. గవర్నమెంట్ స్కూల్ జాయిన్ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక సోషల్ టీచర్గా మనం ఏం చేసాము? ఒక 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకి లేదా 10th క్లాస్ పిల్లలకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం. అరే మీరు ఇళ్ళమ్మటి వెళ్ళి, అర్థమైందా, ఈ సమస్య గల కారణాలు కనుక్కొని రండి అన్నాం. లేదా ఏదైనా జ్వరం కానీ బొరం కానీ వచ్చిందని, ఆ ఏరియాలో బాగా డెంగ్యూ బాగా ప్రబలిస్తుంది, దానికి కారణాలు కనుక్కున్నాం. పిల్లలు అన్వేషిస్తే మురికి నీళ్ళ కారణంగా, అంటే ట్యాప్ వాటర్ ప్లస్ కంటామినేటెడ్ వాటర్, మురుగునీరు ప్లస్ ట్యాప్ వాటర్ పక్కన ఉండటం వల్ల ఆ నీళ్ళు కలగడం వల్ల, ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల పిల్లల్లో కలరా అంటూ వస్తాయి, దోమలు పెరిగిపోవడం వల్ల డెంగ్యూ వస్తుందని చెప్పేసి పిల్లవాళ్ళు ఒక సమస్యని పరిష్కరించే మార్గదిశగా ప్రాజెక్ట్ చేశారనుకున్న దాన్ని ఏమంటామంటే సమస్య ప్రాజెక్ట్ అంటాం అన్నమాట. నెక్స్ట్ తర్ఫీదు చేసే రకం. నెక్స్ట్ ఏంటి? తర్ఫీదు. నెక్స్ట్ ఏంటమ్మా? తర్ఫీదు చేసే రకం. తర్ఫీదు చేసే రకం అంటే ఏంటి? పిల్లవాడిని ఆ విషయంలో ఏదైనా ఒక విషయంలో తర్ఫీదు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ డ్యాన్స్, పిల్లవాడు ఒక భరతనాట్యం వేయాలనుకున్నా, భరతనాట్యంలో స్టెప్పులు నేర్పిస్తూ ఉంటాం. అట్లా నేర్పించే విధానాన్ని ఏమంటామంటే తర్ఫీదు. పాటలు పాడటం కానీ, బొమ్మలు గీయటం కానివ్వండి, అర్థమైందా, ఏదైనా నైపుణ్యం నేర్చుకునేటప్పుడు ఈ తర్ఫీదు అనేది ఏదైనా నైపుణ్యం నేర్చుకునేటప్పుడు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి అనేది ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం అనుకున్నా, బాహుబలి సినిమాలో ప్రభాస్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేస్తాం అనమాట. అంటే 6 ప్యాక్స్ ఉండాలి, బాడీ కరెక్ట్గా ఉండాలి అని షేప్ అవుట్ చేసుకుంటాం కదా, అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఆ బాడీ మొత్తాన్ని మార్చుకుంటాం కదా, దాన్ని ఇక్కడ తర్ఫీదు చేసే రకం అని మనం
చెప్పవలసి ఉంటుందన్నమాట. అదేనా ఇక్కడ ప్రధాన సూత్రం అంటే ఒక ప్రాజెక్ట్కి ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉండాలి అంటే మనం ఒక ప్రాజెక్ట్ పిల్లవాడికి ఇస్తుంటే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి అంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, మరి దానికి ఒక కార్యకలాప చలనం అంటే కార్యచలనం రాసే విధంగా ఉండాలి. అంటే స్వతంత్రంగా పిల్లవాడు స్వతంత్రంగా ఆలోచించే విధంగా ఉండాలి, స్వతంత్రంగా ఒక పథక రచన చేసే విధంగా ఉండాలి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు చేసుకునే విధంగా ఉండాలి ఆ ప్రాజెక్ట్. మరి పిల్లవాడికి అనుభవం ద్వారా నేర్చుకునే విధంగా కూడా ఆ ప్రాజెక్ట్ ఉండాలి. మరి వాస్తవికంగా అంటే రియల్ లైఫ్లో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి అనుకూలంగా ఉండాలి. పిల్లవాడికి స్వేచ్ఛగా ఎంచుకొని స్వేచ్ఛగా చేసేదానిగా ఆ ప్రాజెక్ట్ ఉండాలి. ఉపయుక్త సూత్రం అన్నమాట. ఉపయుక్త సూత్రం అంటే రియల్ లైఫ్లో ఉపయోగపడే విధంగా కూడా ఆ ప్రాజెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మరి దాని లక్షణాలు చూసినట్లయితే ఇది ఉపయోగితంగా ఉంటుంది, కార్యకలాపాల సంఖ్యను బట్టి ఆ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పాల్సి ఉంటుంది, వనరులు అందుబాటులో ఉండాలి, పొదుపుగా ఉండాలి, ఉత్తమైన అనుభవం కూడా పిల్లవాడికి తన రియల్ లైఫ్లో ఉపయోగపడే విధంగా ఉత్తమైన అనుభవం కూడా ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత పిల్లవాడికి మనం అందించగలగాలి. రకాలు ఉత్పత్తిదారు రకం, వినియోగదారు రకం, సంశయ రకం, తర్ఫీదు రకం అన్నమాట. ఉత్పత్తిదారు రకం అంటే పిల్లవాడే సొంతగా తయారు చేయటం. వినియోగదారుల రకం అంటే ఎప్పుడైనా గిడ్డాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు అక్కడ యంత్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏ సూత్రంపై పనిచేస్తున్నాయి నేర్చుకోవడాన్ని వినియోగదారుల రకం అంటాం. సమస్య రకం అంటే ఒక ఏరియాలో ఏదన్నా ప్రబలించినప్పుడు కానివ్వండి పిల్లవాడు అక్కడికి వెళ్ళి ఆ సమస్యకి పరిష్కార మార్గాలు అన్వేషిస్తూ వెళ్ళేదాన్ని సమస్య రకం అంటాం. తర్ఫీ చేసే రకం అంటే పిల్లవాడు శిక్షణ ఇవ్వటం, నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేటువంటి దాన్ని కూడా మనం ప్రాజెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అది తర్ఫీ చేసే రకం కింద వస్తుంది అనమాట. ఎందుకంటే విద్యార్థులకి ఒక విషయంలో ఏదైనా ఒక విషయంలో నైపుణ్యం పెంపొందించడంలో ఒక గవర్నమెంట్గా అయిన ప్రాజెక్ట్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం, తర్ఫీ చేసే రకం అంటాం అన్నమాట. అర్థమైందా? సమస్యాపూర్వకం అంటే ఏంటి, ఒక ఏరియాలో ఏదైనా రోగం కానీ ప్రబలించినప్పుడు ఆ రోగం ప్రబలించే కారణాలని అన్వేషించమని ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ని అంటే సమస్య రకం అంటాం అనమాట. అలా కాకుండా ఏదైనా పవర్ ప్లాంట్ని సందర్శించి ఆ పవర్ ప్లాంట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చేసేటట్లయితే దాని వినియోగదారుల రకం అంటాం. అలా కాకుండా విద్యార్థి అట్టపెట్టెలతో కానీ వాటితో కానీ నిర్మాణాలు చేపట్టి చేసేదాన్ని ఏమంటామయ్యా అంటే ఉత్పత్తిదారుల రకం అంటాం అన్నమాట. మరి ఒక ప్రాజెక్ట్ చేయడానికి కొన్ని సోపానాలు స్టెప్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. ఈ స్టెప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఇది కూడా నోట్స్లో రాసుకోండి. సోపానాలు స్టెప్స్ అనమాట. ఒక ప్రాజెక్ట్లో స్టెప్స్ ఏముంటాయి, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక విషయం గురించి మన యాజ్ ఎ టీచర్గా మనం చాలా ప్రాజెక్టుల్ని మన దగ్గర పెట్టుకోవాలి. పిల్లవాడికి ఇయటానికి మనం కలెక్ట్ చేసి పెట్టుకొని అర్థమైందా, ఒక లెసన్ చెప్పేటప్పుడు అర్థమైందా ఈ ప్రాజెక్టులు వచ్చే విధంగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ సన్నివేశం క్రియేట్ చేయాలి. పిల్లవాడు ప్రాజెక్ట్ టేకప్ చేసే విధంగా ఒక సన్నివేశాన్ని కానీ క్రియేట్ చేసినట్లయితే పిల్లవాడు ఏం చేస్తాడు, మనం ఏమైనా చెప్పగానే అరే మనకి గుళ్ళు తెలుసు కదా, లేదంటే గుళ్ళు ఏ విధంగా ఉన్నాయి, లేదా మీలో ఎవరు ఆ గ్లోబ్ని తయారు చేస్తారు, లేదా డే అండ్ నైట్స్ని ఏ అట్టపెట్టెల ద్వారా ఎట్ట చూపిస్తారు అనేసి మనం అడిగామనుకోనా, అప్పుడేమైతే సార్ నేను చేస్తా అని పిల్లవాళ్ళు ఎదుగుస్తూ ఉంటారు కదా క్లాస్ రూమ్స్లో. దీన్ని ఏంటంటే సన్నివేశాన్ని ఏర్పాటు చేయటం, అంటే పిల్లవాడు ప్రాజెక్ట్ని టేకప్ చేసేటువంటి సిచ్యువేషన్ని మన క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయాలి. అది ఫస్ట్ స్టెప్. స్టెప్ 1 ఏంటి, ప్రాజెక్ట్లో సన్నివేశాన్ని ఏర్పాటు చేయటం. సన్నివేశాలను ఏర్పాటు చేయటం అంటే ఒక సన్నివేశం మనం ఏం చేస్తాం, ఏర్పాటు చేస్తాం. ఈ సన్నివేశం ఏర్పాటు చేయకముందు ఉపాధ్యాయుడికి మనం ఏం చేయాలి, ఆ అంశంపై చర్చించాలి. కొన్ని సంభాషణ చిత్రాలను మనం చూపించాలి. ఇది ఇట్లా ఉంటాయి మోడల్స్ అని పిల్లవాడు చూపించినట్లయితే పిల్లవాడు దాన్ని చూసి మోటివేట్ అయ్యి ఏదో ఒకటి ఎంచుకుంటాడు అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి, ప్రణాళికలను ఎంపిక చేసుకోవడం మరియు దాని యొక్క ధ్యేయాన్ని రూపొందించడం. అర్థమైందా? అంటే ఒక ప్రాజెక్టుని చేపట్టాడు అంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది కదా. ప్రణాళికను ఎంపిక చేయడం మరియు దాని యొక్క
ధ్యేయాన్ని రూపొందించడం అంటే ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలో ప్రణాళికను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలో ముందుగానే మైండ్లో ఒక ప్రణాళికను ఎంపిక చేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ తర్వాత మనకు వచ్చేటువంటి ఆబ్జెక్టివ్ ఏంటో అది కూడా మనం రూపొందించుకోవాలి కంపల్సరీగా. అదేనా విద్యార్థులు సామర్థ్యాలు అనుగుణంగా అంటే ఏంటి, ఈ విద్యార్థులు అంటే కొంతమంది విద్యార్థులు బాగా చేసేవాళ్ళు, కొంతమంది స్లోగా చేసేవాళ్ళు. అంటే వాళ్ళకి సామర్థ్యాలకు అనుగుణంగా తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వాటిని మనం ఎంచుకోవాలన్నమాట. ఎంపిక చేయించాలి పిల్లవాడి చేత. మనం ఏదైతే ఉద్దేశం అనుకున్నామో ఆ ఉద్దేశం ఆ ప్రాజెక్ట్ ద్వారా నెరవేరే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పిల్లవాడు ఎంచుకున్నాడు. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ప్రణాళిక రచన. పిల్లవాడు లేదా విద్యార్థులు ఏం చేయాలి, ప్రణాళిక రచన చేయాలి. అంటే ఫస్ట్ ఇది విధంగా చేయాలి, ఇది ఈ విధంగా చేయాలి, ఇది ఎక్కడ లభిస్తుంది, దీని తర్వాత ఇది అని ఒక ప్రణాళిక రచన చేసుకోవాలి. ప్రణాళిక రచించిన తర్వాత ఏం చేయాలి, రచన నువ్వు సరిపోయిద్దా ఆ ప్రణాళికని ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నాడో వాటిని నిర్వహించాలి. ప్రణాళిక నిర్వహణ ఆ ప్రణాళికని నిర్వహణ చేయాలి. ఆ తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, తర్వాత తనేం చేయాలి, మూల్యాంకనం చేసుకోవాలి. మూల్యాంకనము సమీక్షించుకోవాలి. తప్పులు ఏమైనా ఉన్నాయా, అర్థమైందా, తప్పులు ఏమి ఉంటే వాటిని దిద్దుకోవాలి. అర్థమైందా, లోపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలి, అడగాలి. అర్థమైందా, చివరికి ఏం చేయాలి, నమోదు చేయుట. తను ఏ విధంగా చేశాడు ఇవన్నీ కూడా అర్థమైంది. ఎక్కడి నుంచి ఏ పుస్తకాల నుంచి స్వీకరించాడు, అర్థమైంది, ఆ పుస్తకాలకు సంబంధించిన సవివరంగా ఈ ప్రాజెక్ట్స్ సవివరంగా చివరిలో రాయాలి. నమోదు చేయుట ఈ చేసిన విధానం మొత్తం ప్రొసీజర్ మొత్తం కూడా రాయాలన్నమాట. నమోదు చేయుట అర్థమైందా. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాజెక్ట్ని మనం చేసేటప్పుడు ఈ 6 స్టెప్స్ కంపల్సరీగా ఉండాలి. ఏంటి, పిల్లవాడికి సన్నివేశాన్ని ఏర్పాటు చేయాలి. అర్థమైందా, అంటే ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకునే సన్నివేశాన్ని మనం క్రియేట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ పిల్లవాడు చేసే విధంగా ఉండాలి. అర్థమైందా, ఆ ప్రాజెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ద్వారా పిల్లవాడికి ఏదో ఒకటి వచ్చే విధంగా ఉండాలి. అంటే మనం ఇచ్చినటువంటి ఎంపిక చేసిన ప్రాజెక్ట్కి ఒక ధ్యేయం అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత పిల్లవాడు ప్రాజెక్ట్ ఎంచుకున్న తర్వాత ఏం చేశాడు, దానికి సంబంధించిన ప్రణాళిక రచన చేశాడు. ప్రణాళిక రచన చేసిన తర్వాత ఆ ప్రణాళికను నిర్వహించాలి. అది నిర్వహణలోకి వర్కింగ్లోకి తీసుకోవాలి. తర్వాత మొత్తం పూర్తయిన తర్వాత ఒకసారి మూల్యాంకనం చేసుకోవాలి. పొరపాట్లు ఉన్నాయి ఏంటని మూల్యాంకనం చేసుకున్న తర్వాత చివరిలో ఏం చేస్తాడు, ఇంకంతా కరెక్ట్గా ఉందన్నప్పుడు దాన్ని ఒక పేపర్ మీద ప్రజెంటేషన్ చేస్తాడు. నమోదు చేయుట ఇవి 6 కూడా చాలా ఇంపార్టెంటు. మరి ఈ దేనికైనా కానీ ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకున్నట్లయితే అంటే ఈ టాపిక్కి ఏ టాపిక్ అయినా కొన్ని ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. లిమిటేషన్స్ అంటే మినహాయింపులు ఉండవు. ప్రయోజనాలు అంటే ఏంటి, ఇది అభ్యాసన సూత్రం అంటే పిల్లవాడు స్వయంగా నేర్చుకుంటాడు అనమాట. అందుకని అభ్యాసన సూత్రంపై ఆధారపడి ఉంటుంది. పిల్లవాడికి ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకుంటాడు. తర్వాత ఏం చేయాలి, ఫలిత నియమంపై అన్ని 3 సూత్రాలపై అభ్యాసన సూత్రాలు 3 ఉంటాయి. దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఏంటి, సన్నద్ధత సూత్రంపై ఆధారపడి ఉంటుంది, అభ్యాసన సూత్రంపై ఆధారపడి ఉంటుంది, ఫలిత సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అర్థమైందా. నెక్స్ట్ ఏంటి, విద్యార్థులు స్వయంగా నేర్చుకుంటాడు. అంటే ప్రణాళికలు కూడా తనే రచించుకుంటాడు, ప్రణాళిక నిర్వహణ తయారు నేర్చుకుంటాడు కాబట్టి స్వయంగా నేర్చుకుంటాడు. లేదా ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకుంటాడు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అంటే పిల్లవాడికి ఇక్కడ సోషల్ రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది. అర్థమైందా, తన మీద తన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది అన్నమాట. అర్థమైందా, శ్రమ పట్ల పని పట్ల గౌరవం పెరుగుతుంది. శ్రమ పట్ల పని పట్ల గౌరవం పెరుగుతుంది అన్నమాట. జీవిస్తూ విద్యను నేర్చుకుంటాడు. జీవిస్తూ విద్యను
నేర్చుకుంటాడు, జీవిస్తూ విద్యని నేర్చుకుంటాడు. విషయాన్ని బట్టి పట్టడానికి అవకాశం లేదు, బట్టి పట్టడానికి అవకాశం లేదు. ఇదన్నమాట. అభ్యాస సూత్రాలపై ఆధారపడినది, సన్నద్ధత అభ్యాసన ఫలిత నియమాలపై ఆధారపడి ఉంటుంది, స్వయంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇతరుల యొక్క సహకారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, శ్రమ పట్ల గౌరవం పెరుగుతుంది, జీవిస్తూ విద్యను నేర్చుకుంటాడు, బట్టి పట్టే విధానం అనేది ఇక్కడ ఉండదన్నమాట. మరి దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్టులు ఖర్చులతో కూడినవి ఉంటుంది అన్నమాట. పరిమితులు. ఇప్పుడు ఆగ్రా తీసుకెళ్ళాలంటే ఖర్చుతో కూడింది, అదేనా, లేదా ఒక పెద్ద వేరే చోట తీసుకెళ్ళాలన్నా కానీ ఖర్చులతో కూడింది అనమాట. వనరులు స్థానికంగా లభ్యం కాకపోవడం, లభ్యం కాకపోవడం. అర్థమైందా? నెక్స్ట్ పాఠశాల సాంప్రదాయాలకి కొన్ని అనుగుణంగా ఉండిపోవడం అన్నమాట. పాఠశాల సాంప్రదాయాలకు ఆటంకం కలగటం. అర్థమైందా? అందరి విద్యార్థులు సమానమైన సామర్థ్యాలు లేకపోవటం, అందరి విద్యార్థులలో సమానమైన సామర్థ్యాలు లేకపోవడం, అంటే భిన్న సామర్థ్యాలు, అంటే వైయక్తిక భేదాలు ఉండడం అన్నమాట. అర్థమైందా? కొన్ని ప్రాజెక్టులు పాఠశాలకే పరిమితం కావటం, కొన్ని ప్రాజెక్టులు అంటే కొన్ని ప్రాజెక్టులు బయట తీసుకెళ్ళాలి కానీ తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు, అటువంటి పాఠశాలకే పరిమితం. ఏంటి? ఉపాధ్యాయునికి అధిక శ్రమ ఉంటుంది, ఉపాధ్యాయునికి ఏముండాలి? నైపుణ్యాలు కంపల్సరీగా ఉండాలి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన నైపుణ్యాలు కంపల్సరీగా ఉండాలి. అంటే ఉపాధ్యాయుడి యొక్క నైపుణ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడి యొక్క శ్రమపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇదండి మరి ప్రాజెక్ట్ పద్ధతి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి మీ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. కంపల్సరీగా ప్రాజెక్ట్ పద్ధతి నుంచి మీకు 1 మార్క్ అయితే ఎగ్జామ్లో రావడానికి అవకాశం అయితే ఉంది. మరి మన బ్యాచ్ 1 1000 స్టూడెంట్స్ బ్యాచ్ 1లో మనకి వాట్సాప్ గ్రూప్లో నిండిపోయారు. కాబట్టి మనం బ్యాచ్ 2 అనేటువంటి వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసాము. మీలో ఇంకా ఎవరైనా మా క్లాసెస్ పొందాలి, మాకు డైరెక్ట్గా సజెషన్స్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మా వాట్సాప్ 2 గ్రూప్లోకి సోషల్ వారియర్స్ బ్యాచ్ 2 గ్రూప్లోకి జాయిన్ అవ్వాలి. దానికి సంబంధించిన లింక్ కూడా మేము మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలానే మా యాప్లో 1 రూపీ కోర్స్ అయితే ఉంది. దాంట్లో కొన్ని టెస్టులు మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాము, గైడెన్స్ ఇస్తూ ఉన్నాము. ఎవరైనా కావాల్సిన వాళ్ళు బలవంతం ఏం లేదు, మీరు మా యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ ఏర్పాటు చేసిన టెస్టులు మీరు రాసుకోగలరు. ఓకేనా? అదండి. మరి ఈ మెథడ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు వాటిలోకి వెళ్ళి వాటిని కూడా చూసుకోండి. మేము ముందుగానే చెప్తున్నాము, మా ఛానల్ అనేది మీకు గైడెన్స్ మాత్రంగానే ఉంటుంది. మీరు సొంతగా ప్రిపేర్ అవ్వండి. మధ్యలో మా ఛానల్ ఒక రిఫరెన్స్గా పెట్టుకొని మీరు మా ఛానల్ని ఫాలో చేయండి అని మేము సవినీయంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాము. ఓకే, మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైనా? మీకు నచ్చితేనే మీ పక్క వాళ్ళకి షేర్ చేయండి, లేకుంటే వదిలేసేయండి. నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.